నేను గ్రూప్ 1 ఇష్యూని ఒక తల్లిగా చూస్తున్నా, ఒక తల్లి కోణంలో చూస్తున్నా. ఎందుకంటే ఒక బిడ్డకు ఉద్యోగం వస్తే ముందు తల్లి సంతోషపడుతుంది, ఇంటిల్లిపాది సంతోషపడుతుంది. ఒక థెరపీ వస్తుంది ఒక బిడ్డకు ఉద్యోగం వచ్చిందంటే. ఆ కోణంలో చూసినప్పుడు ఈ బాధ ఎంత, ఈ దుఃఖం ఎంత అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే తెలంగాణ రాకముందు కూడా కొట్లాడింది అందుకోసమే. మేము ఆ తల్లులకు స్వాంతన కలగాలి, తెలంగాణ తల్లులు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలనే ఉద్యమం చేసినాం. కానీ దురదృష్టం ఇప్పటికీ కూడా పోరాటం చేయాల్సి వస్తుంది. ఒక పక్క బాధ అవుతున్నప్పటికీ ఆ బాధను దిగమింగుకొని ఖచ్చితంగా కొట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. అందులో వేరే సెకండ్ థాట్ లేదు. అశోక్ అన్న గారు చెప్పిన మీరు మాతో ఉండాలి, మాతో ఉండాలి. ముందు నుండి మీతోనే ఉన్నాం, సమయం సందర్భం చూస్తున్నాం. ముందు వస్తేనేమో ప్రభుత్వానికి అవకాశం ఇయ్యరా అంటారు, లేటుగా వస్తేనేమో మీరు మాతో రాలేదంటారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి మంచోడని ఆయనను మనం అధికారంలో కూర్చోబెడితే ఆయన మాటకారి ఉన్నాడు. పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ప్రతిపక్షాలను తిట్టుడు తప్పితే ఆయన ఏం పని చేస్తున్నాడని మాత్రం చెప్పేటటువంటి పరిస్థితి లేదు. మీరు చూసిండ్రు ఇన్ని అవకతవకలు జరిగినాయి, ఇంతమంది బాధపడుతున్నారు. ఒక్క మాట డిప్యూటీ సీఎం గారు మాట్లాడరు, ఒక్క మాట సీఎం గారు మాట్లాడరు. మామూలు విషయం కాదు ఇది. తెలంగాణ బిడ్డలంటే ఆకలినైనా భరిస్తారు కానీ అవమానాన్ని మనం భరించలేము. ఇవాళ నిరుద్యోగులందరినీ కూడా ఒక నిర్లక్ష్యంతో, ఒక తృణీకారంతో వీళ్ళదేముందులే పిల్లలు వీళ్ళేం చేస్తారు అన్నట్టుగా ప్రభుత్వం వైఖరి ఉన్నది. చూసినాం, 6 నెలల నుండి మేము కూడా చూస్తున్నాం. మా వాయిస్ ఇస్తున్నాం కానీ ప్రత్యక్షంగా ముందుకు రాలేదు. కానీ ఇవాళ దిగినాం. అందుకే నిన్నటి నుంచి వారం రోజుల పాటు వరుస కార్యక్రమాలు చేస్తామని చెప్పినాం. 1 కాదు 2 కాదు. నిన్న మనం అమరవీరుల దగ్గర కార్యక్రమం తీసుకున్నాం, ఈరోజు రౌండ్ టేబుల్ పెడతా ఉన్నాం. రేపు అశోక్ నగర్ పిల్లర్ నంబర్ 21 దగ్గర వంట వార్పును కూడా చేయబోతా ఉన్నాం. అంటే ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమం చేసి అటు ప్రభుత్వాన్ని ఇటు ప్రజలను నిరంతరం ఆ సమస్య పట్ల వారు అవగాహనతో, జాగరూకతతో, ఒక కన్సర్న్తో చూసే విధంగా చేయాలనో, ఎట్లయితే తెలంగాణ సొసైటీ మొత్తం అటెన్షన్ కూడా డ్రా చేయాలనో ఆ ప్రయత్నం తెలంగాణ జాగృతి చేయబోతా ఉందని మీ అందరికి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. అందులో భాగం ఖచ్చితంగా మీరు చేసేటటువంటి న్యాయ పోరాటంలో మీ సోదరిగా తప్పకుండా మీకు అండగా ఉంటానని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. నేను తెలుగు భాషను బాగా అభిమానిస్తాను, తెలుగు బాగుండాలని కోరుకుంటా. మన రాష్ట్రాల్లో పరిపాలనే కాదు, న్యాయస్థానాల్లో తీర్పులు కూడా తెలుగులో ఉండాలని కోరుకునేటటువంటి వ్యక్తిని నేను. మరి ఇవాళ తెలుగులో ఎగ్జామ్ రాస్తే మార్కులు వస్తలేవంటే, తెలుగులో ఎగ్జామ్ రాస్తే ఉద్యోగాలు వస్తలేవంటే ఏడికి పోవాలి మనం? ఇప్పటికే న్యాయమూర్తులకు తెలుగు రాక న్యాయం అందుతలేదు ప్రజలకని నెత్తి నోరు బాదుకుంటున్నాం మనం. గ్రామాల్లో ఉన్నటువంటి ఒక్క మనిషి కూడా కోర్టు అంటే భయపడతారు, కసీర్ అంటే భయపడతారు. ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడతారో మనకు అర్థం కాదు. మరి ఇదే ఒరవడి కొనసాగిస్తూ ఇంగ్లీష్ వచ్చినోని తీసుకుపోయి రేపు గ్రామాలలో, జిల్లా కేంద్రాల్లో పనిచేయమంటే మన ఊర్లో ఉన్న ప్రజల బాధ వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది? ఖచ్చితంగా గ్రూప్ 1 ఎగ్జామ్స్ తెలుగులో రావాలి. ఏవైతే ఫండమెంటల్ మిస్టేక్స్ జరిగినాయో, కనీసం తెలుగు పేపర్ లేకుండా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఏదైతే పెట్టినరో ఆ బేసిస్ మీద కూడా మనం న్యాయస్థానాల్లో పోరాటం చేద్దాం. తెలుగు మీడియం వచ్చిన వాళ్ళని ఫిల్టర్ చేసేటటువంటి ఈ ప్రక్రియను కూడా ప్రశ్నిద్దాం. తప్పకుండా తెలుగు మీడియం, అదేవిధంగా ఉర్దూ మీడియంలో రాసినటువంటి వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే వరకు పోరాటం చేద్దామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఒక్కసారి ఊర్లలో ఉన్నటువంటి మన వాళ్లకు విషయం అర్థమైందంటే, మోసపోతున్నామని తెలిసిందంటే ఒక ఉప్పెన అవుతుంది. నేపాల్ కూడా ఎందుకు పనికిరాదు దాని ముంగట. నిన్న మొన్న నేపాల్లో జరిగిన ఉద్యమాలు చెప్తా ఉన్నారు, కానీ మన తెలంగాణ ఉద్యమాల గురించి ఇప్పటికి కూడా రష్యన్ యూనివర్సిటీలలో కథలుగా చెప్పుకుంటారు, పాఠాలు చెప్పుకుంటారు. కాబట్టి మనం ఎవ్వరికీ తక్కువ కాదు, వారిని తలదన్నే ఉద్యమం చేద్దాం. కాకపోతే మేము తెలంగాణలో కొట్లాడినప్పుడు ఏమనుకున్నామంటే, తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు మా బిడ్డలు రేపటి నాడు కడుపులో చల్లగదలకుండా ఫ్యాన్ కింద కూర్చొని ఏసీలో సచివాలయంలో ఉద్యోగాలు చేస్తారనుకున్నాం. ఇట్లా రోడ్ల మీద పడి ఉద్యమాలు చేస్తారని నిజంగా అనుకోలే. బాధ అవుతుంచాలి. మా జనరేషన్ పోతే పోయింది, కానీ ఫ్యూచర్ జనరేషన్లు ఇట్లా ఉండొద్దు అనుకున్నాం. ఎందుకంటే ఒక్కొక్క అన్యాయం మాకు అప్పుడు అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే కడుపు రగిలి ఉద్యమాలలోకి వచ్చినాం మేము. నాకేమి వేరే వ్యాపకం లేక కాదు, నాకేం వేరే పని లేక కాదు, వచ్చింది ఎందుకంటే కడుపు రగిలి ఫ్యూచర్ జనరేషన్స్ బాగుంటాయని వచ్చినాం. ఇప్పుడు ఈ ఫ్యూచర్ జనరేషన్ కూడా కొట్లాడాలంటే ఇంక ఏ జనరేషన్ హ్యాపీగా ఉంటుంది తెలంగాణలో? ఒక్కసారి ఆలోచించుకోవాలి మీరందరూ. ఒక 100 ఏండ్ల తెలంగాణ చరిత్ర చూస్తే కంప్లీట్ పోరాటమే, కంప్లీట్ రక్తంతో దలిచింది మన నేల. ఎన్నడూ కూడా సంతోషంగా లేదు. ఇంకా కూడా మీరు కొట్లాడాల్సి రావడం నిజంగా బాధాకరం.
నేను ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ మిత్రులందరికీ కూడా మాట ఇస్తూ ఉన్నా, మీరు నిజంగా ఎగ్జామ్స్కే ప్రిపేర్ కండి. మీ తరఫున మేము కొట్లాడతాం, మీ తరఫున మేము గల్లీకి పోతాం. ఎందుకంటే మీరు వచ్చి కొట్లాడడానికి తెలంగాణ తెచ్చుకోలే, మీరు వచ్చి ఎర్రటెండలో కూర్చొని ధర్నాలు చేయడానికి తెలంగాణ తెచ్చుకోలే. మేము కొట్లాడతాం మీ పక్షాన, మేము పోయి ఊరూరులో జాగృతం చేస్తాం. మీరు చదువుకోండి, దృష్టి దాని మీద పెట్టండి, ఉద్యోగాలు తెచ్చుకోండి. రేపటి తెలంగాణ భవిష్యత్తు ఎట్లా మళ్ళాలనేటటువంటి దాని మీద ఆలోచన చేయండి. ఎక్కడైతే రాహుల్ గాంధీ గారు వచ్చి అబద్ధపు అంశాలను ముందుకు తీసుకొచ్చి విద్యార్థులను కన్ఫ్యూజన్ గురి చేసి దొంగ మాటలు చెప్పి దొంగ ప్రమాణాలు చేసి ఓట్లు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కనీసం హైదరాబాద్కు రాకుండా పారిపోయినటువంటి సందర్భం. ఈ 2 ఏళ్లలో ఒక 100 సార్లు అడిగినాం మేము రాహుల్ గాంధీ గారి గురించి. మీరు కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరుగుతా అన్నారు రాహుల్ గాంధీ గారు. ఇక్కడ బీసీలకు 42% రిజర్వేషన్లు అన్నారు, ఇస్తలేరు. కనీసం ఈ మాట మీరు పార్లమెంట్లో మాట్లాడమంటే రాహుల్ గాంధీ గారికి నోరు రాదు, సోనియా గాంధీ గారికి నోరు రాదు, ప్రియాంక గాంధీ గారికి నోరు రాదు. ఇక్కడ వీళ్ళు బిల్లు పాస్ చేసిండ్రు, ప్రెసిడెంట్ దగ్గర ఆగిపోయింది. కనీసం ఒక్కసారి మీరు బడుగుల పక్షాన పార్లమెంట్లో వాయిస్ రేజ్ చేయండి అంటే వాళ్ళు ఎవ్వరికి కూడా నోరు రానటువంటి పరిస్థితి. ఇక్కడున్న నాయకులు మాయమాటలు చెప్తూ ఉంటారు. ఢిల్లీలో జరగాల్సిన పనికి వీళ్ళు గల్లీ మాటలు చెప్తారు తప్పితే ఢిల్లీలో పరిష్కారం ఎట్లా చూపిద్దామని మాత్రం ఆలోచన చేస్తలేరు. నేను ఉట్టిగానే అలిగేషన్స్ చేస్తలేను. ఈ 2 ఏళ్లలో చేసిన అనేక పోరాటాలలో ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఢిల్లీ పెద్దలు మనకు కలిసి రాలేదు. ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్ ఇగ్నోర్ చేసిరు మనని. కంప్లీట్ తెలంగాణ ఇంట్రెస్ట్లు, అందులో తెలంగాణ పిల్లల ఇంట్రెస్ట్ కంప్లీట్గా ఇగ్నోర్ చేసిరు. అందుకోసమే ఇవాళ బలంగా ఒక స్టాండ్ తీసుకున్నాం. ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన్ని నిలబడతాం. టీజీపీఎస్సీ ప్రక్షాళన జరిగేంత వరకు కూడా వెంటబడతాం. ఏదైతే మనం జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రామిస్ చేసినరో అది ఇచ్చేంత వరకు కూడా వెంటబడతాం. ఈ జీవో 29 ఏదైతే రిజర్వేషన్లన్నీ తీసేటటువంటి కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉందో అది రద్దు చేసే వరకు కూడా వెంటబడతాం. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టాం. ప్రజాక్షేత్రంలో నిలదీస్తూనే ఉంటాం. ప్రెస్ మీట్ కూడా పెట్టాము. ఇక్కడి నుంచే మాట్లాడాము. 5వ మీటింగు, అతిపెద్ద మీటింగ్. ఎందుకంటే ఇప్పుడు వరకు పెట్టినటువంటి ప్రోగ్రాంలన్నీ విద్యార్థులు పెట్టినటువంటి ప్రోగ్రామ్స్. విద్యార్థులు పెట్టినప్పుడు ఏంటంటే పోలీసులకు వెళ్ళి ఇబ్బందులు రావడం, టైం అయిపోద్దని చెప్పేసి వాళ్ళు బెదిరింపులు రావడం, ప్రోగ్రాంలు క్లోజ్ చేసుకోవడం, విద్యార్థులు రాకపోవడం, వివిధ రకాల భయాందోళనలతోటి ఈ గ్రూప్ వన్ సంబంధించి ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా పూర్తి స్థాయిలో మనం సక్సెస్ కాలేకపోయినాం. కానీ ఇవాళ ఈ ప్రోగ్రాం ద్వారా అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుకున్న వాళ్ళందరిలో భయం స్టార్ట్ అవుతుంది. రెండవది, ఇవాళ ఎగ్జామ్స్కు గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యి నష్టపోయిన వాళ్ళందరిలో ఆశలు మాత్రం చిగురించడానికి అవకాశం ఉంటుంది. ఇంకో అంశం ఏంటంటే అందరూ కూడా రాష్ట్రంలో కల్వకుంట్ల కవితని ఎవరు పిలవరు, కవితక్క అని పిలుస్తారు. ఆమెకున్నటువంటి పేరు ఏంటంటే తెలంగాణ బతుకమ్మ. ఎక్కడ పోయినా కూడా తెలంగాణ బతుకమ్మ అని పిలుస్తారు. నేనేమంటున్నానంటే మీరు తెలంగాణ బతుకమ్మతో పాటుగా రేపు నిరుద్యోగుల బతుకమ్మగా మారండి. ఎందుకంటున్నామంటే వాళ్ళు నిరుద్యోగులు అనేవాళ్ళు మేము స్ట్రీట్ ఫైట్ చేయగలుగుతాం, లీగల్ ఫైట్ చేయలేకపోతున్నాం. ఈ స్ట్రీట్ ఫైట్ చేయగలుగుతాం, మీరు లీగల్ ఫైట్ చేస్తామంటే 100% విద్యార్థులంతా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. మీరు లీగల్ ఫైట్కి 100% ఈ గ్రూప్ వన్ మీదని సీరియస్ తీసుకోవాలని చెప్తా ఉన్నాను. ఇంకో అంశం ఏంటంటే ఈ 563 ఉద్యోగాలలో రేవంత్ రెడ్డి వాటా ఎంత? నాకు తెలిసి రేవంత్ రెడ్డి యొక్క వాటా ఏంటంటే కనీసం 100 ఉద్యోగాలు అయితే ఉంటాయి. మిగతా మంత్రులు కావచ్చు, అమ్ముకున్న ఉద్యోగాలు కావచ్చు, మొత్తం కలిసి మరొక 100 ఉద్యోగాలు ఉంటాయి. అంటే 563 ఉద్యోగాలలో 200 ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి ఉద్యోగాలే 100%. ఇది తేలాలంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలి.